నార్కట్పల్లిలో నందిత స్కార్పియో కారు ప్రమాదానికి గురైంది. అప్పుడే డ్రైవర్ని మార్చి ఉంటే నందిత ప్రాణాలతో ఉండేవారేమోనని అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు నాడు ప్రమాదానికి గురైన స్కార్పియో కారు ఉన్న ఇంత ప్రమాదం జరిగేది కాదని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసిన నందిత గెలుపొందారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన యంగ్ ఎమ్మెల్యే ఈమె. గతేడాది ఫిబ్రవరిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న అకస్మాత్తుగా చనిపోయారు. ఆయన మరణానంతరం కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. తాజాగా నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో అభిమానులు, అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. గత ఫిబ్రవరిలో తండ్రి, ఈ ఫిబ్రవరిలో కుమార్తె మరణం ఆ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చింది. మరోవైపు సాయన్న కుటుంబానికి ఫిబ్రవరి గండం ఉందని అనుచరులు చెప్పుకుంటున్నారు. Gracias.